సాధారణంగా మనం చూస్తాం టెంపుల్‌కి వెళ్ళినప్పుడు నమస్కార ముద్రలో అమ్మవారిని ఇలా పూజించడం అనేది. కానీ కొన్ని ప్లేసెస్‌లో కొన్ని రకాల ముద్రలతో పూజించడం కూడా చూస్తుంటాము. ముఖ్యంగా కామాఖ్య అమ్మవారు అనంగానే యోని ముద్రని పెట్టడం, హ్యాండ్స్‌ని కొన్ని గెస్చర్స్‌లో ఉంచడం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చాలా మంది అంటే మూవీ స్టార్స్ కానీ, రాజకీయ నాయకులు గాని, స్పోర్ట్స్ వాళ్ళని కూడా చాలా మంది ఈ ముద్రలో పెట్టుకొని కూర్చోవడం కూడా మనం గమనిస్తూ ఉన్నాము. ఎస్ ఎస్ సో చాలా మంది యోని ముద్ర పెడతారు. సింపుల్ ఫార్మ్ ఇస్ దిస్. ఇట్లా పెట్టుకొని కూర్చుంటారు, లేకపోతే ఇలా పెట్టు కూర్చుంటారు, లేకపోతే ఇట్లా పెడతారు. సో దిస్ ఈస్ అ సింపుల్ ఫార్మ్ ఆఫ్ యోని ముద్ర. నార్మల్గా ఏంటంటే మనం ఏదన్నా ఒక ముద్ర పెట్టినప్పుడు ఆ ముద్ర ఇట్ విల్ ఛానల్ యువర్ ఎనర్జీ ప్రాపర్లీ. అంటే మనం మెడిటేట్ చేస్తున్నప్పుడు కానీ, మనం కూర్చున్నప్పుడు కానీ, నించున్నప్పుడు కానీ దెర్ ఇస్ ఎన్ ఎనర్జీ ఫీల్ దట్ ఫ్లోస్ త్రూ యూ. సో ఈ ముద్ర పెట్టి కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ద ఎనర్జీ ఫ్లోస్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో విచ్ గివ్స్ యూ అ పాజిటివ్ ఆరా. దాని గురించి యోని ముద్రలో పెట్టి కూర్చోవడం జరుగుతుంది. చిన్ముద్ర, చిన్మయి ముద్ర. సో వేరే వేరే ముద్రలు ఒక్కొక్క ప్రాబ్లమ్ కి ఒక్కొక్క ముద్ర చెప్తారు మీరు. సో ఈ ప్రాబ్లం ఉంటే ఈ ముద్రలో కూర్చోండి, రైట్, అండ్ ఇది ఉంటే దీంట్లో కూర్చోండి, అట్లా అని. సో యోని ముద్రకి ఏంటంటే ఇట్ క్లెన్సెస్ యువర్ ఆరా. ఓకే, క్లెన్సెస్ యువర్ ఆరా అండ్ ఎనర్జీ ఫ్లోని ప్రాపర్ వేలో జరిగేలా చేస్తుంది. దాని గురించి ఇది పెడతారు. సో దిస్ గివ్స్ యూ అ లాట్ ఆఫ్ పాజిటివిటీ అండ్ ఇట్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ పాజిటివ్ ఆరా అరౌండ్ యూ. యోని ముద్రని ఇప్పుడు మనం ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చా, లేదంటే కనుక స్త్రీలు పీరియడ్స్ టైంలో ఏమైనా అవాయిడ్ చేయాల్సి ఉంటుందా? ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి యోని ముద్ర. జనరల్ గా పీరియడ్ క్రాంప్స్ ఉంటాయి కదా, అవి తగ్గుతాయి. ఓకే, అవి తగ్గుతాయి, పీరియడ్ క్రాంప్స్ తగ్గుతాయి. యోని ముద్రలో కూర్చొని జస్ట్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, జస్ట్ కంట్రోల్, బ్రెత్ మీద కంట్రోల్ ఉంచుకొని జస్ట్ బ్రీత్ ఇన్ స్లోలీ, బ్రీత్ అవుట్ స్లోలీ. బ్రెత్ ప్రాక్టీస్, ఇన్హలేషన్ ఎక్సలేషన్ ప్రాక్టీస్ చేస్తే యోని ముద్రలో కూర్చుని పీరియడ్ క్రాంప్స్ తగ్గడం అండ్ పిఎంఎస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవడం జరుగుతుంది. ఓకే అమ్మ, సాధారణంగా ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ అని మనం వింటూ ఉంటాము. ఎస్, ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఇలాంటి అమ్మవారి టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు అవి రిలీజ్ అయ్యి పాజిటివ్ వేలో వాళ్ళు బయటికి రావడం జరుగుతుంది. ఎస్. సో ఈ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి నిజంగానే ఉంటాయా? డెఫినెట్ గా ఉంటాయండి. నెగిటివ్ ఎనర్జీస్ అనేవి డెఫినెట్ గా ఉంటాయి. బికాస్ ఐ హ్యావ్ సీన్ దాట్. మనకి పూర్వకాలంలో ఒక సామెత ఉండేది, నరఘోషకి నల్లరాయి బద్దలైపోయింది అని. రైట్. సో ఏదన్నా ఒక సిచ్యువేషన్ లోనో ఒక విషయం గురించో మన పేరు రిపీటెడ్ గా వచ్చినప్పుడు అది కూడా నెగటివిటీ. ఎందుకంటే నాట్ ఎవ్రీబడి ఈజ్ పాజిటివ్ అబౌట్ యూ, రైట్? సో మీరు సక్సెస్ఫుల్ గా ఉన్నారు, యూఆర్ లీడింగ్ అ సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఇస్ ఎవ్రీబడి అరౌండ్ యూ హ్యాపీ అబౌట్ యూ? Is everybody? No, కదా. So a lot of people are jealous. Yes. A lot of people are jealous about it, and a lot of people consider your success as their failure. అంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు, నేను ఏం చేస్తే సక్సెస్ అవ్వచ్చు అనేది వదిలేసి మీ సక్సెస్ వాళ్ళ ఫెయిల్యూర్ లో ఫీల్ అవుతా ఉంటారు. సో దోస్ ఆర్ నెగటివిటీస్. అండ్ మనకి తెలిసి తెలియక చేసేవన్నీ ఉంటాయి. మనకి తెలిసి తెలియక అంటే మనం కార్లో వెళ్తున్నాము, రోడ్డు మీద ఏదో జీవి వెళ్తోంది, మనకు కనపడదు, విజిబిలిటీ లేదు, రెగ్యులర్ గా వెళ్ళిపోతారు, మీ కార్ కింద పడిందని కూడా తెలియదు. రైట్. అది దోషం, మనకి తెలియక చేసినప్పుడు తప్పది, బట్ దాని తాలూకా దోషం కూడా అంటుకుంది. అట్లాగే ఈ రోజు రేపు ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్. ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్. మీకు పీరియడ్ అవనివ్వండి, మైల్ అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, బట్ యూ హ్యావ్ టు వర్క్. దెర్ ఇస్ నో అదర్ వే. నాకు ఇది వచ్చింది, నేను లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుంటానంటే ఆఫీస్లో నడవదు కదా. సో అట్లాంటివి కూడా చిన్న చిన్న దోషాలు ఉంటాయి. అట్లాగే పితృదోషాలు, పితృశాపాలు, స్త్రీ దోషాలు, స్త్రీ శాపాలు. సో వీ మైట్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. జనరల్ గా ఏంటంటే చాలా మందికి ఒక ఫీలింగ్ ఉంటుంది, సో మై పేరెంట్స్ వర్ గుడ్, ఐ యామ్ గుడ్. నాకు తెలిసి నా పేరెంట్స్ ఎవరికి హాని చేయలేదు, నేను ఎవరికి హాని చేయలేదు, బట్ వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ? నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను? రైట్. ఈ ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది, చాలా మందికి ఉంటుంది ఫీలింగ్. సో జనరల్ గా ఈ దోషాలు, కర్మలు అనేవి ఎలా ఉంటుందంటే మన పేరెంట్స్ దగ్గర నుంచి మనకు ఆస్తులు వచ్చినా రాకపోయినా కర్మలు వచ్చేస్తాయి. ఓకే. అదేంటి మీ పేరెంట్సా, గ్రాండ్ పేరెంట్సా కాదు, గో డౌన్ ద లైన్, ఇట్ విల్ గో డౌన్ ద లైన్.
సో మనం చేయగలిగేది ఏంటంటే మన పిల్లలకి ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కర్మ మన నుంచి పాస్ అవ్వకుండా ఉంటే చాలు. ఎందుకంటే మన పూర్వీకుల నుంచి మనకు వచ్చిన కర్మ ఫలితాలు, ఆ తర్వాత పూర్వజన్మలో మనం తెలిసి తెలియక చేసిన పాపకర్మలు, ఇవన్నీ కూడా విల్ డిక్టేట్ అవర్ లైఫ్ టుడే. సో మనం చేసే ప్రతి పూజ, మనం చేసే ప్రతి హోమం అవనివ్వండి, పూజ అవనివ్వండి, మనం పెట్టే దీపం అవనివ్వండి, మనం చేసే మంత్రోచ్చారణ అవనివ్వండి, లేకపోతే లలిత చదవటము, లేకపోతే సహస్రనామాల స్తోత్రాలు చదవటము, ఏదైనా కూడా ఇవన్నీ ఏంటంటే మన కర్మని కొంత 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 తగ్గించుకుంటూ వస్తాయి. సో చాలా మంది ఏం చెప్తారంటే నేను ఈ పూజ చేస్తానండి, ఆ పూజ చేస్తాను, నాకు పితృదోషాలు ఉన్నాయన్నారు, నాకు ఈ పరిహారాలు చెప్పి నేను అన్ని చేసేసుకున్నాను. ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్ అండి. ఓకే, అది గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఉంటుంది. కర్మ అనేది గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మీరు ఆ పెద్ద పూజ చేసేసారు, మీరు ఆ పరిహారం చేసుకున్నారు, సో కట్ అవుట్ ద రాట్. అది హీల్ అవ్వాలి కదా, అది హీల్ అవ్వాలి కదా. సో మనం తర్వాత చేసే చిన్న చిన్న పూజలు, దేవుడికి పెట్టుకునే దండాలు, తర్వాత చేయించుకునే హోమాలు, ఇవన్నీ కూడా ఆ కర్మని నెమ్మదిగా నిదానంగా తగ్గిస్తూ ఉంటాయి. ఓకే అమ్మ, ఈ క్వశ్చన్ చాలా మందికి యాక్చువల్లీ ఉంటుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను పర్సనలీ, ఇది నాకున్నటువంటి డౌట్ కూడా. చాలా మంది అంటే అప్పటి వరకు బాగానే ఉంటారు, ఏ ఊరేగింపు పూజ దగ్గరకో లేదంటే హోమం దగ్గరకో వెళ్ళినప్పుడు అమ్మవారు వాళ్ళ మీదకు వచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. అంటే అప్పటి వరకు మనం ఆ మనిషిని, ఇప్పుడు యాజ్ ఎ మదర్, మా మదర్ అంటే నార్మల్ గా ఉండి ఆ టైంలోకి వచ్చేటప్పటికి ఆ తనే తెలియకోకుండా అయ్యేటప్పటికి మనం చాలా షాక్ అవుతాం. అవునా, నిజంగానే అమ్మవారు వచ్చారా, లేదంటే వీళ్ళు ఏమైనా సబ్ కాన్షియస్ ఫీల్ అవుతున్నారని చాలా డౌట్స్ ఉంటూ ఇట్ క్యాన్ బి బోత్ అండి. అంటే నిజంగా అమ్మవారు వచ్చింది చూసాను నేను, అట్లాగే సబ్ కాన్షియస్ గా మెంటల్ గా అంటే ఆ ఎనర్జీని కంటైన్ చేయలేక ఓవర్ ఎక్సైట్ అయ్యే వాళ్ళని కూడా చూసాను. ఓకే, ఆ ఎనర్జీని కంటైన్ చేయలేక ఆ ఎక్సైట్మెంట్ లో దే బిహేవ్ లైక్ దాట్. అండ్ కొంతమందికి మెంటల్ గా ప్రాబ్లం ఉండి కూడా దే డూ దాట్. ఓకే ఓకే. సో ఇట్ ఈస్ డిఫికల్ట్. అంటే వాళ్ళు పూజలు వాళ్ళు ఎంత నిమగ్నమై ఉన్నారు దాన్ని బట్టి కూడా వాళ్ళు ఇలా ఫీల్ అవ్వచ్చు. అండ్ దేర్ ఇస్ అ ఛాన్స్ ది మెంటల్ గా డిస్టర్బ్డ్ ఉండి కూడా ఇది జరగచ్చు. దేర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ దాట్ ఆల్సో. అంటే నిజంగా అమ్మవారు రావటము చూసాను నేను. అమ్మవారు నిజంగా కూడా వస్తారు, నిజంగా కూడా వస్తారు. అమ్మవారు నిజంగా రావటము చూసాను. హెల్త్ కండిషన్స్ వల్ల, మెంటల్ ఇష్యూస్ వల్ల ఈ బిహేవియర్ చూసాను నేను. ఓకే, రెండు ఉన్నాయి. సో ఇంకొక డౌట్ అమ్మా, ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో టెంపుల్స్ కి వెళ్ళవచ్చా, లేదంటే ఇంట్లో పూజ అనేది చేసుకోవచ్చా, అసలు అమ్మవారి నామజపం చేసుకోవచ్చా లేదా, ఇలా చాలా డౌట్స్. జనరల్ గా ఏంటంటే మనకి పీరియడ్ టైంలో అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి. ఓకే, ఎక్కడికి వెళ్ళాం, పూజ చెయ్యం, పూజకి సంబంధించినవి ఏమీ కూడా ముట్టుకోం. ఓకే, పూజకి సంబంధించినవి ఏమీ కూడా ముట్టుకోము. ఇదేంటంటే ఇప్పుడు మనం పూజ చేసినప్పుడు మనం యంత్రాలు పెడతాము, యంత్ర పూజ చేస్తారు. జనరల్ గా యంత్రం, మంత్రం, తంత్రం అంటారు. సో జనరల్ గా పూజ చేసేటప్పుడు ఎప్పుడు మనం మైల్లో ఉన్నప్పుడు, అంటే పీరియడ్ లో ఉన్నప్పుడు కానీ, డెలివరీ అయిన తర్వాత ఫ్యూ డేస్ మైల్ అని కన్సిడర్ చేస్తాం కదా, అప్పుడు కానీ, ఎవరైనా చనిపోయిన తర్వాత 11 రోజులు అంటే వాళ్ళ పెద్ద కర్మ అయ్యే వరకు కూడా మైల్లా కన్సిడర్ చేస్తాం. ఈ టైంలో పూజలు చెయ్యొద్దు, పూజ సామాను ముట్టుకోవద్దు, ఏమీ చేయొద్దు, కానీ మంత్ర జపం చేసుకోవచ్చు. ఓకే, అమ్మవారి నామ జపం చేసుకోవచ్చు, దానికి దోషం లేదు. ఇంట్లో దీపం పెట్టుకోవచ్చమ్మా ఆ టైంలో? దీపం కూడా పెట్టకూడదు, దీపం కూడా పెట్టకూడదు, దీపం కూడా పెట్టకూడదు. మనం పీరియడ్ లో ఉన్నప్పుడు పూజ కానీ, దీపం పెట్టడం కానీ ఇవేమీ చేయకూడదు. కేవలం అమ్మవారి మంత్ర జపం మాత్రం చేసుకోవచ్చు, దానికి దోషం లేదు. ఓకే అమ్మ, ఈ టెంపుల్ కి నేను ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు పర్సనల్లీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. కొంచెం నాకు పీరియడ్స్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యి నేను అమ్మవారు దర్శించుకున్న తర్వాత నాకు నార్మల్గా రిలీజ్ అవ్వడం, అలా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అలాగే చాలా మంది ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మాట్లాడినప్పుడు చాలా మిరాకిల్ గా
చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళ యొక్క లైఫ్ లో చూసినటువంటి చేంజెస్ వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఒక కైండ్ ఆఫ్ మిరాకిల్ లానే అనిపించింది. అండ్ పర్సనలీ నాకు కూడా అనిపించింది. మీరు ఈ యొక్క మిరాకిల్ అనేది మీ లైఫ్ లో ఎలా జరిగింది, ఎలా అమ్మవారి సైడ్ మీరు టర్న్ అవ్వడం జరిగింది? ఎస్, అంటే నార్మల్గా మై లైఫ్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ బిఫోర్ అండి. అంటే నేను నాస్తికురాల్ని కాదు. బిఫోర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 5 years 6 years బ్యాక్ మాట చెప్తున్నాను. టెంపుల్స్కి వెళ్ళడం, దండం పెట్టుకోవడం, మొక్కుకోవడం, మొక్కులు తీర్చుకోవటం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. పండగలు ఇవన్నీ సెలబ్రేట్ చేసుకోవడం ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే డెడికేటెడ్ గా పూజ అనేది నేను ఎప్పుడూ చేయలేదు. సో మా అమ్మగారికి నాకు గొడవ ఏంటంటే, నేను దీపం అన్ని పెట్టేసి అరేంజ్ చేశాను, నీకు దీపం వెలిగించడానికి టైం లేదా అని. దట్ ఈస్ ద ఓన్లీ ఫైట్ దట్ మీ అండ్ మై మదర్ హ్యాడ్ త్రూ అవుట్. అట్లా ఉండేది. ఐఎమ్ సాఫ్ట్ స్కిల్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్. ఐ హ్యావ్ అన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మై ఓన్. సో ఐ వాజ్ కైండ్ ఆఫ్ బిజీ ట్రైనింగ్స్ తోటి, వీటితోటి ఐ వాజ్ వెరీ బిజీ. సో ఐ వాజ్ ఇన్ అ వెరీ బ్యాడ్ ప్లేస్. నేను గురువు గారి దగ్గరికి వచ్చేసరికి ఐ వాజ్ ఇన్ అ వెరీ బ్యాడ్ ప్లేస్. నా పరిస్థితి ఏంటంటే, ఐఎమ్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్ బేసికలీ. అంటే మెంటలీ వెరీ స్ట్రాంగ్. జనరల్గా ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ఐ బి ఏబుల్ టు ఫేస్ ఇట్. అట్లాంటిది ఒక టైంలో ఐ వాజ్ లైక్, ఇంత కష్టమా, ఇంత కష్టాన్ని భరిస్తూ బతకాల, ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే అయిపోదా అనే స్టేజ్లో ఉన్నాను. బట్ ద ఓన్లీ థింగ్ దట్ హెల్డ్ మీ బ్యాక్ వాజ్, నా ఫ్యామిలీ ఏం చేస్తాను, ఐ టేక్ ది ఈజీ వే అవుట్. బట్ నా ఫ్యామిలీ, నా కూతురు, మా అమ్మ, వీళ్ళందరూ ఏమైపోవాలి. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ హెల్డ్ మీ బ్యాక్. అంత బ్యాడ్ సిచ్యువేషన్లో వచ్చానండి. ఓకే. గురువు గారి దగ్గరికి వచ్చి నేను ఫస్ట్ అన్నమాట, స్వామి అలసిపోయాను, ఇంకా పోరాడలేను, అలసిపోయాను, నేను ఇంకా పోరాడలేను స్వామి. గురువు గారు ఫస్ట్ ఒక్కటే మాట చెప్తారు, ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని రమ్మని. వెళ్ళాను స్వామి, వెళ్ళాను స్వామి, దండం పెట్టుకొని మీ దగ్గరికి వచ్చాను. మళ్ళీ వెళ్ళమ్మా, కూర్చో, అమ్మవారి ముందు కూర్చొని నీ బాధ ఏంటో ఒక 3 ఏళ్ల పసిబిడ్డ తన తల్లికి చెప్పుకున్నట్టు చెప్పుకో. నీ గురించి అమ్మవారికి తెలియని ఏమీ లేదు, నీ బాధ అమ్మవారికి అలా చెప్పు. చెప్పిన తర్వాత నా దగ్గరికి రా అన్నారు. కూర్చున్నా, ఆల్మోస్ట్ 1 hour కూర్చున్నా అమ్మవారి దగ్గర. ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేదు. 1 hour అట్లానే కూర్చున్నా అమ్మవారి దగ్గర. తర్వాత స్వామివారు పిలిచారు, కూర్చొని నా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాను. నాకు ఆయన పరిహారం చెప్పారమ్మా, కామాఖ్య వెళ్ళాలి. ఆ రోజు వెళ్ళటానికి కూడా నాకు అది కూడా మరాకిలేనండి. వెళ్ళటానికి కూడా ఫినాన్షియల్గా చాలా స్టక్ అయిపోయి ఉన్నాను నేను. ఆ రోజు నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒకటే దండం పెట్టుకున్నా, పరిష్కారాన్ని దారి అయితే చూపించావు, నా పరిస్థితి నీకు తెలుసు, దానికి కూడా నువ్వే సొల్యూషన్ చూపించు అంటే. నేను 5 years క్రితం డబ్బులు రావని వదిలేశానండి ఎవరి దగ్గర. వాళ్ళని అడగాలని కూడా ఆలోచన రాలేదు నాకు. ఎందుకంటే 5 years ముందు ఇంకా రావని వదిలేసుకున్నాం, ఇంక దాని గురించి ఆలోచన ఉండదు కదా మనకి. వాళ్ళు నాకు అకౌంట్లో డబ్బులు వేసి ఫోన్ చేశారు, అమ్మ నీకు నేను డబ్బులు ఇవ్వాలి కదా, ఇచ్చేసాను చూసుకోండి. నాకు అసలు ఒక్క నిమిషం ఏం అర్థం కాల. నేను ఒక్క మాట అడిగా, నాకు ఇది అమ్మా, నా పరిస్థితి అమ్మా, నువ్వు దానికి దారి చూపించు. కామాఖ్య వెళ్ళాను, అక్కడ పూజ చేయించారండి. నాకు పితృదోషాలు ఉన్నాయి. సో ఓన్లీ ఆడపిల్లలు మాత్రమే గయాలో కర్మ చేయగలరు. పితృకర్మలు ఆడపిల్లలు గయాలో మాత్రమే పెట్టే అర్హత ఉంటుంది. అక్కడ సీతాదేవి చేశారట. దశరథ మహారాజుకి సీతాదేవి చేశారు అక్కడ. సో అందుకని స్త్రీలకి అక్కడ పర్మిషన్ ఉంది చేయటానికి. అక్కడికి కూడా తీసుకెళ్ళి పితృతర్పణాలు చేయించారు నా చేత. అండ్ దాట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ మై లైఫ్ అండి. నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు ఇంకా. అండ్ ఆఫ్టర్ మై గురు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ మై గురూజీ అనాలి, ఆయనే పాట చూపించారు నాకు. మా గురువు గారే మంత్రం ఇచ్చారు. నేను సాధన అట్లాగే స్టార్ట్ చేశాను. నా దశమహావిద్య సాధన చేస్తాను నేను, అలాగే యోగిని దేవతల సాధన కూడా చేస్తాను. సో దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. అమ్మవారు అంత పెద్ద కష్టం నుంచి బయటేశారు, దారి చూపించారు. దెన్ ఐ ఫెల్ట్ ఇట్. నేను మీకు చెప్పాను స్టార్టింగ్, నాకు ఇక్కడికి రావడానికి 2 years పట్టిందండి అని. సో ఎవరికి పీఠం గురించి ఏమీ తెలియదు. నాకు ఎవరో వర్డ్ ఆఫ్ మౌత్, పలానా గురువు గారు ఉన్నారు, ఆ గురువు గారి దగ్గరికి వెళ్తే ఎలాంటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ దొరుకుతుంది, అక్కడ వరాహి అమ్మవారు ఉంటారు, వరాహి అమ్మవారిని మొక్కినా చూసినా మనకి బేసిక్గా
చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అని తెలిసింది. బట్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి అనేది తెలియదండి. ఓకే. సో నాకు ఆ కాంటాక్ట్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి చాలా టైం పట్టింది. సో దాని తర్వాత ఆఫ్టర్ కమింగ్ హియర్ ఐ ఫెల్ట్ దట్ నాలా కష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో ఇక్కడ సొల్యూషన్ ఉంది అని ఎవరికన్నా తెలిస్తే, మన వల్ల ఎవరికన్నా తెలిస్తే, అది కూడా మనం ఎంతో కొంత సేవా పుణ్యం చేసుకున్నట్టే లెక్క కదా అని చెప్పి అప్పుడు గురువు గారిని కన్విన్స్ చేసి వి హావ్ స్టార్టెడ్ ఎ ఛానల్ అండి. యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేసాం, శ్రీ వారాహి అనుగ్రహ పీఠం అని. ఓకే. అప్పటి వరకు కూడా గురువు గారి గురించి కానీ ఇలా అమ్మవారు ఇక్కడ ఉన్నారన్న విషయం ఎవరికి తెలియదు. అది కూడా గురువు గారి పర్మిషన్ తీసుకొని అన్ని కన్విన్స్ చేసుకొని బతిమాలుకొని, స్వామి నేను ఇంత కష్టపడ్డాను. సో నాలాంటి వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు బయట, ఇంత కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఒక దారి దొరుకుతుంది అమ్మవారి దగ్గరికి వస్తాయని. సో ఆయన ఇప్పటికీ చెప్తారండి, అమ్మవారు రహస్య దేవత, అందుకే బయట ఎక్కడ బోర్డు పెట్టనివ్వరు. ఓకే. వాళ్ళ కర్మ తీరే టైం వచ్చినప్పుడు అమ్మవారు పిలుచుకుంటది, అప్పుడు అమ్మవారే దారి చూపిస్తుందమ్మా అంటారు.